రీసెంట్ టైమ్‌లో సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇండియన్ కపుల్స్‌ని ఒక అమెరికన్ అతను, ఒక అన్‌నోన్ పర్సన్ వచ్చేసి మీ కంట్రీకెళ్ళిపోండి అని అనడం. ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. అండ్ సోషల్ మీడియాలో దాని మీద చాలామంది పాజిటివ్‌గా అండ్ కొంతమంది నెగెటివ్‌గా అలా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ కొంతమంది ఏంటంటే ఎందుకు ఊరుకుంటున్నారు? సో, అలా అన్నప్పుడు మీరు కూడా ఆపోజిట్‌గా మాట్లాడొచ్చు కదా! అలా కౌంటర్ ఏసి అండ్ వాళ్ళకి ఆపోజిట్‌గా మాట్లాడినట్లయితేనే కొంచెము మనం ఇక్కడ పీస్‌ఫుల్‌గా ఉండగలం అని జెప్పేసి కొంతమంది యూఎస్ఏలో చాలా వరకు రేసిజం పెరిగింది. ఆల్‌మోస్ట్ ఇండియన్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు అని జెప్పేసి ఇలాంటివి గూడా చూస్తున్నాం. చాలా కామెంట్స్ అండ్ చాలా వరకు సోషల్ మీడియాలో. సో, బేస్డ్ ఆన్ దట్ వన్ ఈరోజైతే ఈ వీడియోలో అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇందులోపల చాలా వరకు కూడా జనరల్ టాపికే. సో, మరి ఓవర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పలేను. ఒక జనరల్ టాపిక్ బేసిస్ మీద అయితే ఇది చెప్తున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. బ్యాక్ ఎండ్ లోపల ఇక్కడ గీతలు కనిపిస్తున్నాయి. మా పిల్లలు గీశారు. కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దానిని నీట్‌గా చేయండి సిస్టర్ అని చెప్పి. మర్చిపోతూ ఉంటాను. అంటే వీడియో పెట్టాక గుర్తొస్తది. సరే డెఫినిట్‌గా చేస్తాను. అంటే మీరు చూసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు. ఆహ్, పిచ్చి పిచ్చి గీతల వలన. సరే ఇంక మనం టాపిక్‌లోకి వచ్చినట్లయితే రీసెంట్ టైమ్‌లో ఆ వీడియో ఆల్‌మోస్ట్ మీరందరూ చూసే ఉంటారని అనుకుంటున్నాను. జస్ట్ India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You got to go home. Okay. Out of my country. No, we don't want you here. You got to go home. Okay. Out of my country. షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తానక్కడ. ఒక ఇండియన్ కపుల్ ఈవినింగ్ టైమ్ అయ్యుండొచ్చు మేబీ అనుకుంటాను. ఒక పార్కింగ్ లాట్ అదే ఈవినింగ్ టైమ్ అక్కడ పార్కింగ్ లాట్ లోపల ఉన్నారు. సమ్ ఒక అమెరికన్ పర్సన్ ఫస్ట్ వచ్చినప్పుడు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అనడము, మేము ఇండియా అని అనడము. సో, ఇండియాని బావుందా, యూఎస్ఏ బావుందా అనడం. సో, బోత్ బావున్నాయి. అండ్ ఇండియాలో అయితే ఫ్యామిలీ ఉంటది అని జెప్పేసి. సో, ఒకానొక స్టేజ్ వరకు కొంచెం మంచిగానే మాట్లాడి, ఆ తర్వాత ఒకేసారి చాలా హైపర్ అయ్యి, కొన్ని బూతులు వాడేసి, మీరు గెట్ ఔట్ అండి ఈ కంట్రీ నుంచి ఎళ్ళిపోండి అని అనడం. సో, ఇది అక్కడ జరిగింది. అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సో, చాలామంది ఏమనుకుంటారంటే, ఓన్లీ కూడా ఇండియన్స్ మీదనే ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అమెరికన్స్ చాలా, చాలా వరకు బావుంటారు. బట్ కొంతమంది ఒక 20% పీపుల్ ఇలాంటి వాళ్ళు ఉంటారులెండి గానీ. బట్ అమెరికా లోపల గూడా ఒక అమెరికన్ ఇంకో అమెరికన్ తోటి గూడా ఉన్న కొన్ని సినారియోస్ చెప్తాను. నేను రియాలిటీలో చూసినవి చాలా గూడా. అండ్ కొన్ని నాకెదురైనయంటే పెద్దగా అసలు ఇలాంటివి ఎక్కడ చూడలే నేను. ఓన్లీ సోషల్ మీడియాలో చూడడమే గానీ, యూఎస్ఏలో ఇలాంటివి పెద్దగా మేమున్న చోట ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కదా! ఇక్కడ ఉన్న చోట ఎక్కువగా ఇండియన్స్ ఉండరు కాబట్టి. మేబీ ఇండియన్స్ ఎక్కువ అమెరికన్సే ఉంటారు. 98% అమెరికన్స్ ఉంటారు. ఒక 2% వేరే వాళ్ళు ఉంటూ ఉంటారు ఇక్కడ. సో, అందువల్ల ఇక్కడ అలాంటివి ఏమి చూడను. బట్ అమెరికన్స్ దగ్గర వర్క్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ లోపల వాళ్ళకు ఉండేటిటువంటి చూస్తాను. అవి షేర్ చేస్తా. ఇలా జరగడం ఓన్లీ ఒక ఫ్యామిలీకేనా అంటే, ఈ మధ్యలో చూసాం గదా! అమెరికన్ ఒకతను మార్కో రూబియో అతను గూడా అంటే యూఎస్ఏలో చాలా వరకు కూడా రేసిజం ఎక్కువ అవుతూ ఉంది కదా! అనంటే ఆల్‌మోస్ట్ చాలామంది పీపుల్ బానే ఉంటారు. ఒక 20% స్టూపిడ్స్ ఉంటారు. సో, వాళ్ళ వలన ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయని జెప్పేసి. డెఫినెట్‌లీ అమెరికా లోపల 80% పీపుల్ వరకు చాలా పొలైట్‌గా ఉంటారు. చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. అన్ని రూల్స్ ఫాలో అవుతుంటారు. ఆపోజిట్ పర్సన్ తోటి ఎలా బిహేవ్ చేయాలి అనేది చాలా బావుంటది. అంటే మీరు ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకైతే ఎక్కువగా తెలుస్తది. చాలామంది అలానే ఉంటారు. బట్ ఒక 20% పీపుల్ మాత్రం ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఇప్పుడు మనం ఇండియాలో కూడా అందరూ ఒకే విధంగా ఉండరు. సో, వన్ ఆర్ కొంతమంది చేసే వాటి వలన ఇండియన్స్ మొత్తం ఇంతే, ఇండియా మొత్తం ఇంతే అంటే మనకు ఎలా అనిపిచ్చిద్దో, ఈవెన్ అమెరికాలో కూడా అమెరికన్స్ అందరూ ఇంతే, అమెరికన్స్ అందరూ ఇండియన్స్ మీద హేట్రేట్ అది కూడా కరెక్ట్ కాదు. అలా ఏమీ ఉండదు. ఇప్పుడు మేమున్న చోటైతే చాలా వరకు డిసిప్లిన్డ్‌గా చాలా రెస్పెక్ట్ ఇస్తూ చాలా బావుంటారు. సో, ఈవెన్ వర్క్ చేసే చోట కూడా చాలా డిసిప్లిన్ ఉంటది. బట్ ఒక 20% పీపుల్ మాత్రం ఇలాంటి వాళ్ళైతే ఉంటారు. బట్ అక్కడ ఆ కపుల్స్ చేసిందేంటి, వాళ్ళు ఏమి కూడా రియాక్ట్ అవ్వకుండా అక్కడితో వదిలేసి వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఎళ్ళిపోయారనుకుంటాను. సో, అది చాలా మంచి ఉత్తమమైన పని. ఏంటంటే చాలామంది అనవసరంగా ఊరుకున్నారు. దానికి రియాక్ట్ అవ్వాల్సిందుండే, దానికి కౌంటర్ ఎయాల్సిందుండే. సో, అలా అంటూ ఉన్నారు కానీ, అది అస్సలు కూడా మంచి పద్ధతి. మంచి పద్ధతి కాదు. అది మనకంత సేఫ్ కాదు యూఎస్ఏలో. సో, ఆఫ్‌కోర్స్ అలాంటి వాళ్ళతోటి వాదించడం
వేస్ట్ అన్నట్లు. సో, చాలా వరకు కూడా అలాంటివి జరిగినప్పుడు చూసి చూడనట్టుగానే వదిలేయాలి. అండ్ ఇంకా చాలామందేంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలోనే ఇలాంటివి షేర్ చేసినప్పుడు చాలామంది అవును మాకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది. మాకు కూడా స్టోర్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురైందని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో షేర్ చేయడం వలన ఓకే. ఇండియన్స్ మీద చాలా వరకు హేట్రెడ్ పెరిగింది. అది ఇండియన్స్ మీద చాలా వరకు ఈ రేసిజం పెరిగింది అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. బట్ మనం మెయిన్‌గా ఏంటంటే వీసాల మీద వచ్చాం కాబట్టి, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి ఆఫ్‌కోర్స్ అంటే అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా ఊరుకుంటారంటే అలా ఏమీ ఉండదు. యూఎస్ఏలో లాకి ఎవ్వడు కూడా చుట్టం కాదు. ఎవ్వరు మిస్టేక్ చేసినా కూడా ఎవరికైనా పెనాల్టీస్ ఉంటాయి. సో, అమెరికన్ సిటిజన్ అయినంత మాత్రాన వాళ్ళని ఊరుకుంటారు. వీసా హోల్డర్స్ కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడతామని అనలేం గానీ, ఎంతైనా కూడా మనం వీసాల మీద ఉంటాం కాబట్టి తెలియకుండానే ఒక మెంటల్ స్ట్రెస్ ఉంటది. అంత దూరం వెళ్ళాలి అనుకోము. అనవసరమైన వాటిలలో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోము. అలా అనుకోకుండా ఉండడమే చాలా మంచి ఉత్తమమైన పని. అనవసరంగా దేన్నైనా కూడా అతిగా సాగదీయడము, ఇలా మూర్ఖులతోటి వాదించకూడదు. నేను పట్టిన కుందేటి మూడే కాళ్ళు అంటారు కొంతమంది. వాళ్ళ అని వాదించావనుకో నువ్వెన్ని రోజులు వాదించినా వాడు మూడే అంటాడు. ఇంకొద్ది రోజుల తర్వాత నువ్వే మూడు అనాల్సిన పరిస్థితికి తీసుకొస్తారు. సో, ఇంక వాళ్ళని అక్కడితో వదిలేయాలింక. సో, వాళ్ళతో ఎంత వాదించినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి, సో, ఆ కైండ్ ఆఫ్ పీపుల్‌ని అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా కూడా ఉంటారు. సో, అలా వదిలేయాల్సిందే కానీ అనవసరంగా అలాంటివి పట్టుకొని అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటి అనవసరంగా వదిలేశారు. సో, ఇండియన్స్ అందరూ కూడా ఏకమయ్యి రియాక్ట్ అవ్వండి అది ఇది అని చెప్పేసి. దానివల్ల ఏం పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. ఎవరు చేసే మిస్టేక్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాబట్టి, అతిగా దేనికి కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ ఇంకేదైనా ఓవర్‌ఫ్లో అయినా కూడా వీసాస్‌కి ప్రాబ్లమ్ వస్తది. అండ్ మనము ఉండే విధానం రానియండి, మనం ఆల్మోస్ట్ కొంతమంది సెటిల్ అవ్వాలనుకుంటారు. కొంతమంది ఇక్కడే వచ్చేసి కొంత మనీ ఎర్న్ చేసుకొని రిటర్న్ ఎళ్ళాలి అనుకుంటారు. ఇలాంటి టైం లోపల అనవసరమైన స్ట్రెస్‌లు పెట్టుకోవాలి అనుకోరు కాబట్టి, చాలా వరకు కూడా ఎఫెండ్ చేయకపోవడము, అనవసరంగా ఓవర్‌గా రియాక్ట్ అవ్వకపోవడం అలా ఉంటేనే ఎక్కువ బెటరు. అండ్ ఇంకా ఇక్కడ చాలామంది కూడా గన్స్ రానియండి అవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో, మేబీ ఏ టైం లోపల ఎవడి మెంటాలిటీ ఎలా ఉండి అనవసరంగా అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, ఏదైనా విన్నా కూడా విననట్టుగానే వదిలేసి ఎళ్ళిపోతేనే బెటర్. యూఎస్ఏలో అతిగా కూడా అంటే వేరే వాళ్ళకి బాగా హెల్ప్ చేద్దామని అనుకోవడం అలాంటివి కూడా చేయకూడదు. మన పనేదో మనం చేసుకొని ఎళ్ళిపోయామా అంతవరకే ఉండాలి. ఇంతకుముందు చెప్పాం కదా కొన్ని ఇన్సిడెంట్స్. ఒక స్టూడెంట్ కూడా చనిపోయాడు. ఒకతనికి షెల్టర్ ఇచ్చేసి. సో, ఇక్కడ లాస్ అన్నీ డిఫరెంట్ అండ్ ఇక్కడ పీపుల్ చాలా వరకు బానే ఉంటారు. బట్ కొంతమంది పీపుల్ అలాంటి వాళ్ళు ఉంటారు. అండ్ నేను నార్మల్‌గా అంటే అమెరికన్ స్టోర్స్ లోపల చూస్తూ ఉంటాం కదా! ఎక్కడైనా కూడా ఒక అంటే ఎదుటి పర్సన్‌కి వాల్యూ ఎప్పుడుంటది. సో, మనం మాట్లాడే విధానం కానియండి, అండ్ మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి ఉంటది. నువ్వెంత పని చేసినా కూడా, నువ్వెంత గొడ్డు చాకిరీ చేసినా కూడా అంత వాల్యూ ఉండదనిపిస్తది. ఒక ఇద్దరు అమెరికన్స్ గురించి చెప్తాను. పాపం వాళ్ళు చాలా వర్క్ చేస్తారు. అంటే అసలెంత బాగా వర్క్ చేస్తారంటే, ఇక లిటరల్లీ గొడ్డు చాకిరీలాగా. అంత ఓవర్ హెల్ప్ ఏ వర్క్ అంటే ఆ వర్క్ చేస్తారు. బట్ వాళ్ళకి పెద్దగా వాల్యూ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం అంతగా మాట్లాడలేరు. మెంటల్లీ కొంచెం వాళ్ళ బిహేవియర్ కొంచెం మెంటల్‌గా పీపుల్ అన్నట్లు పాపం వాళ్ళు. ఏ పనంటే ఆ పని చేస్తారు గానీ సరిగ్గా అర్థం అవ్వదు వాళ్ళకి. పాపం వాళ్ళనైతే ఎలా ఒక రకంగా మాట్లాడతారు. బట్ వాళ్ళు ఒక్కరోజు పనికి రాలేదనుకోండి, సో, అస్సలు వాళ్ళకి మొత్తం షేక్ అవుతది. అయినా కూడా రెస్పెక్ట్ ఉండదు. అంతకంటే తక్కువ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఉంటది. ఇది అమెరికన్స్ మధ్యలోనే చెప్తూ ఉన్నాను. ఏ దేశంలో అయినా కూడా అంతే. సో, మనము మాట్లాడడం నేర్చుకోవాలి. అండ్ ఎదుటోడు మనల్ని అన్నప్పుడు దాన్ని క్వెషన్ చేయడం నేర్చుకోవాలి. సో, ఇలాంటివి తప్పకుండా మన లోపల ఉండాలి. బట్ అలా అని చెప్పేసి అనవసరమైన చోట రియాక్ట్ అయ్యి, ఒక తెలియని అన్నోన్ పర్సన్ ఏదో వచ్చి అన్నప్పుడు వాడితోటి ఆర్గ్యుమెంట్ చేయడం, అలాంటివి చేయడం అయితే చేయకూడదు. బట్ ఇదేంటంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉంటామో, ఆ వర్క్ లొకాలిటీ లోపల మనకంటూ ఒక వాల్యూ పెరగాలి అంటే, మనము మాట్లాడడం నేర్చుకోవాలి. మనము క్వెషన్ చేయడం అంటే ఇన్‌కేస్ ఏదైనా ఒకటి అడిగినప్పుడు దాన్ని క్వెషన్ చేయడం అలా చేస్తూ ఉంటే, మనకి కొంచెం వాల్యూ ఉంటది. నాకు జరిగిన ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తానన్నాను కదా! నేను అదే సీపీఏ చేస్తాం గదా! అంటే ఎవ్రీ వీక్ పే చెక్స్ వస్తుంటాయి కదా! అందులోపల. సో, ఒకసారి వీళ్ళకి ఏదైనా ఒక ఓనర్‌షిప్ చేంజ్ అయినప్పుడు ఎలా ఉంటదంటే, పేపర్ వర్క్ ఉంటది. ఆ పేపర్ వర్క్‌లో ఏంటంటే, మనం విత్ హోల్డ్ అమౌంట్ ఎంత అదే టాక్సెస్ ఫైల్ చేయడం మీకు తెలిసే ఉంటది గదా! అందులోపల కొన్ని ఆప్షనల్స్ ఉంటాయి. అంటే మనము ఫెడరల్ టాక్స్, స్టేట్ టాక్స్ మీరెంత విత్ హోల్డ్ పెట్టుకుంటారు అనేది ఇంకా అది మీ ఇష్టమై ఉంటది. సో, కొంతమందికి ఏంటంటే, ఆ పేపర్ వర్క్ గురించి అమెరికన్స్‌కి అంతగా తెలియని వాళ్ళు ఉంటారు.
నార్మల్ అంటే చిన్న చిన్న వాటిలలో వర్క్ చేసే వాళ్ళకి. ఒతన ఒకప్పుడు ఒకతను ఇట్లా విత్ హోల్డ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మేము మొత్తం వర్క్ చేసిన తర్వాత నాకు చాలా మనీ తక్కువొచ్చాయి అని జెప్పేసి ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు అందులోపల కొంచెం అంటే ఓవర్‌గా రియాక్ట్ అవుతూ ఉండడం నాకస్సలు మంచిదనిపించలా. ఎందుకంటే ఆ పేపర్ వర్క్ లోపల ఏదైతే ఉంటదో మనం వాళ్ళకి అలానే బిల్లింగ్ చేయాల్సిందుంటది. ఎందుకంటే వాళ్ళు విత్ హోల్డింగ్ ఎంత పెట్టుకున్నారో అది ఫెడరల్ టాక్స్‌లో అది తీసేసి ఆ రిమైనింగ్ పే చెక్ ఇస్తూ ఉంటాం కదా! సో, అతనికసలు అది ఫిల్ చేశాను అనేసి అసలు అదొకటి ఉంటది అనేది గూడా అతనికి తెలీదంట. అది నాకు చాలా ఆశ్చర్యమేసింది. అదేంటి ఈ కంట్రీలో ఉండుకుంటూ ఈ టాక్సెస్ తెలీదా అని. అఫ్‌కోర్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇండియన్ టాక్సెస్ అన్నీ అందరికీ తెలీదు లేరా. ఆ టైం లోపల నాకనిపించింది అసలు వర్క్ చేయడం అవసరమా వీళ్ళకి అని జెప్పేసి. అంటే బట్ అది ఓనర్ గాదు. నార్మల్‌గా అందులోపల ఉన్నటువంటి ఒక పర్సన్. ఆ తర్వాత వచ్చేసి సారీ నాకిలా టాక్సెస్ గురించి తెలీదు అది ఇది అని చెప్పారు గానీ, ఏంటంటే మనకెలా ఉంటది ఆల్‌మోస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటది గాబట్టి మనం చాలా కోపమొస్తది. అఫ్‌కోర్స్ ఇండియన్స్‌కి అది కొంచెం ఎక్కువనే ఉంటది అనుకుంటాను. బట్ అయినా కూడా మనం చాలా వరకు కంట్రోల్‌లో ఉండాలి. చాలామంది అంటే 90 చాలామంది పీపుల్ చాలా పొలైట్‌గానే ఉంటారు. ఆల్‌మోస్ట్ అందరి మీద రేసిజం అలా ఏమీ ఉండదు. నేనైతే చాలామంది పీపుల్ అయితే చాలా పొలైట్‌గా, చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటారు. రూల్స్ అన్నీ ఫాలో అవుతుంటారు. అసలు అమెరికాలో ఈ ఏంటిది మనకి ట్రాఫిక్ పోలీస్ అసలు అలాంటి జాబే ఉండదు అమెరికాలో. అండ్ ఎక్కడ కూడా మనకి గేట్ దగ్గర కీపర్ అదే అతను ఉంటాడు కదా! వాచ్‌మెన్ జాబ్స్ అలాంటివి కూడా యూఎస్ఏలో ఉండనే ఉండవు. ఎంత పెద్దవాళ్ళకైనా కూడా వాచ్‌మెన్ జాబులు ఇలాంటివి అసలు ఉండనే ఉండవు. సో, చాలామంది ఏంటంటే వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. పొలైట్‌గా ఉంటారు. బట్ అన్ని చోట్ల అందరూ అలా ఉండరు. సో, మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన చోట రియాక్ట్ అవ్వకూడదు. అనవసరమైన వాటికి దాని మించి కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మధ్యన కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాం కదా! వీసాల గురించి ఎళ్లి అడిగినప్పుడు నువ్వేంటి మరి అంతగా కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటరు. ఎస్పెషల్లీ మనం ఈ ఇక్కడి సిటిజన్స్‌మి కాదు. అంటే ఇండియా నుంచి వచ్చేసి యూఎస్ఏ సిటిజన్స్‌మి కాదు. జస్ట్ వీసాల మీద ఉన్నాము. మళ్ళీ మనం రిటర్న్ ఎళ్ళిపోతాము అనేది మన బ్రెయిన్‌లో ఉన్నప్పుడు అసలు ఏవి కూడా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడ చూసినా ప్రతి కంట్రీలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఏ కంట్రీలో అయినా కూడా. సో, ఇంకా ఇంతే అండి ఈ వీడియో. ఇదైతే ఒక జస్ట్ జనరల్ టాపిక్ మాత్రమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.